హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మన శ్రీకాకుళంలో బేకింగ్ మెటీరియల్ షాప్ ఎక్కడుంది, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ రోడ్ అయితే మనకి 7 రోడ్ నుంచి ఓబీఎస్కి వెళ్ళే వే అనమాట. ఈ వేలో మనకి ఒక చిన్న జంక్షన్ అయితే కలుస్తుంది. అదే చాలామందికి ఐడియా ఉంటుంది జంక్షన్. పందుంబుల్ జంక్షన్ అనేసి దీనికి నేమ్ అనమాట. సో ఈ జంక్షన్ గురించి ఎవరిని అడిగినా సరే చెప్తారు. ఈ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాతన అలా స్ట్రైట్గా అయితే వెళ్ళాలన్నమాట. కొంచెం దూరం వెళ్ళాలి. కొంచెం ఈ బేకింగ్ మెటీరియల్ షాప్ అయితే మనకి వాకబుల్ డిస్టెన్స్ అనే అనుకోవచ్చు. మరీ ఎక్కువ దూరం అయితే కాదులేండి. ఇక్కడ నేను చూపిస్తున్న షాప్స్ ఏంటంటే నేను నార్మల్గా మీకు కొంచెం వెళ్ళేటప్పుడు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఈ పైన షాప్ నేమ్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా సాయి కిరణ్ టెక్స్టైల్స్ అని చెప్పి ఒక షాప్ ఉంది కదా, దీనికి ఆపోజిట్లోనే మనకు ఒక చిన్న వే అయితే ఉంటుంది. సో ఆ వేలోకి ఇప్పుడు మనం ఎంటర్ అవ్వాలన్నమాట. ఎంటర్ అయిన ఫస్ట్ షాప్ మనకి లక్ష్మీ జనరల్ స్టోర్స్ అని చెప్పి ఉంటుంది. ఇది మీకు గుర్తు కోసం అనే చెప్తున్నాను, ఇంకా వేరే విధంగా ఏం కాదండి. ఆ వేలో అయితే అలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ వేలో మనకి ఏంటంటే ఒక టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట అది. సో ఈ సైడ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఏంటంటే మన బేకింగ్ మెటీరియల్ షాప్ అయితే వచ్చేస్తుంది. సో అలా కొంచెం ఒక 50 మీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇది ఈవే కాదు, దీనికి ముందనమాట. ఇంకా ఆ స్కూటీ ఉంది కదా, బ్లూ కలర్ స్కూటీ, ఆ వే అనమాట. సో దానికి ఆ వేలో ఫస్ట్ షాపేనమాట మన బేకింగ్ మెటీరియల్ షాపు. సో షాప్లో కూడా ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను. వీళ్ళ దగ్గర ఏంటంటే మొత్తం రీజనబుల్ ప్రైసెస్లోనే దొరుకుతున్నాయి అనమాట. ప్రతి ఐటమ్ కూడా మీరు ఇంకా బల్క్లో తీసుకుంటే వాళ్ళు ఇంకా తక్కువ ప్రైస్కి వేస్తారనమాట మనకి. సో ఇక్కడ నేనైతే దగ్గర ఒక 7,000 ఇలా చేశానమాట షాపింగ్. అది కూడా న్యూ ఇయర్ కోసం అని చెప్పి. వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి విప్పింగ్ క్రీమ్స్ దొరుకుతాయి, డాల్డా క్రీమ్ దొరుకుతుంది, చెర్రీస్ దొరుకుతాయి, తర్వాత డ్రమ్ బేసెస్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర. కలర్స్, నాజిల్స్, తర్వాత బటర్ పేపర్స్, టాపర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఏది అవైలబుల్గా లేదు అని అయితే ఏం లేదు. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇవి నాజిల్ సెట్స్ అనమాట, నూర్ కంపెనీవి. వీళ్ళ దగ్గర స్క్రాపర్స్ కూడా ఉన్నాయి. అలానే మాలాస్ కంపెనీవి క్రషెస్ ఉన్నాయి, కేక్ జెల్స్ ఉన్నాయి, తర్వాతన చాకో ఫిల్లింగ్స్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వీళ్ళ దగ్గర కలర్స్, డస్ట్ పౌడర్స్, తర్వాతన ఇక్కడ ఫ్రూట్ ఫిల్లింగ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఫ్రూట్ ఫిల్లింగ్స్ అయితే స్ట్రాబెరీ ఫ్రూట్ ఫిల్లింగ్ నేను చూసాను. మన శ్రీకాకుళంలో అయితే ఫ్రూట్ ఫిల్లింగ్స్ అయితే ఎక్కడ దొరకవండి. మీకు ఇన్ కేస్ ఫ్రూట్ ఫిల్లింగ్స్ కావాలి అనుకుంటే ఈ షాప్ని అయితే విజిట్ చేయండి. మీకు ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే దొరుకుతాయి. నేనైతే తీసుకున్నాను అనమాట. మెటీరియల్ వైజ్ కూడా చాలా బాగున్నాయి అన్న. వీళ్ళ దగ్గర ఏంటంటే బర్త్డేకి సంబంధించిన ఆ డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, బెలూన్స్ అని, క్యాప్స్ అని, ఇవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కేక్ టాపర్స్ కూడా అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. హ్యాపీ బర్త్డే టాపర్స్ ఉన్నాయి, క్రికెట్ థీమ్, స్పైడర్ మ్యాన్ థీమ్ టాపర్స్, ఇవన్నీ అనమాట. ఏది లేదు అనడానికి అయితే లేవు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ట్విస్టెడ్ క్యాండిల్స్ అయితే ఉన్నాయి, ఫాక్స్ బాల్స్ ఉన్నాయి, తర్వాత డాల్స్ ఉన్నాయి, తర్వాత చాక్లెట్ కాంపౌండ్స్, తర్వాత చాకో చిప్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే చాకో చిప్స్ మనకి ఇక్కడ హాఫ్ కేజీస్ అయితే దొరకవండి, కేజీ ప్యాకెట్సే ఉంటాయి. సో మీకు ఇంకా ఫుల్గా కావాలి అంటే నేను వీటిని మీకు ప్రైస్తో కూడా చెప్తానమాట నెక్స్ట్ వీడియోలో. మీకు కావాలి అంటే కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా మళ్ళీ వెళ్తాను షాప్కి, వెళ్ళి మీకు ప్రైస్తో సహా చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర బేసెస్, బాక్సెస్, ఆ బాక్సెస్ కూడా మనకి ఏంటంటే వైట్ బాక్సెస్ ఉన్నాయి, అలానే ప్రింటెడ్ బాక్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళ దగ్గర అయితే మాత్రం మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి. మనం ఇంకా బయట ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఫస్ట్ విజిట్ చేసి ఎలా ఉంది ఏంటి అని చూడండి. మీకు నచ్చితే మాత్రం కన్ఫామ్గా తీసుకోండి. మీకు నచ్చితే, ఎందుకంటే మనం తీసుకున్న ఐటమ్స్తో చూసుకుంటే ఇవి చాలా తక్కువగానే మనకి దొరుకుతున్నాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఇక్కడే కదా ఇంకా కంటిన్యూ చేస్తాం. సో అదనమాట. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్న వాళ్ళకు కూడా కావాల్సిన ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. బట్ అవి ఏంటి అనేది నాకైతే ఐడియా లేదు. సో అందుకని నేను వాటి గురించి అయితే మాట్లాడట్లేదు.
సో ఇక్కడ బేక్ అండ్ సర్వ్ మనవి కప్ కేక్స్ కానీ బ్రౌనీస్ కానీ ఉంటాయి కదా. సో బేక్ అండ్ సర్వ్వి ఉన్నాయన్నమాట ఇక్కడ. అవైతే నాకు చాలా బాగా నచ్చాయి. మన శ్రీకాకుళంలో అయితే ఎక్కడ కూడా ఇవి అవైలబుల్గా లేవు. ఇంతకుముందు నేను వైజాగ్ నుంచి అయితే తెప్పించేదాన్ని ఇవి. సో వీళ్ళ దగ్గర అయితే నేను ఫస్ట్ టైం చూసాను. మీకు వీలుంటే ఒకసారి విజిట్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.